ఈపీఎఫ్ ఖాతాదారులందరికీ మన పిఎఫ్లో లాగిన్ అయిన తర్వాత ఏ ఇతరమైన ఏం చేద్దామన్నా, ఏ సర్వీస్ చేద్దామన్నా ఓటీపీ ప్రాబ్లం అంది గత వారం రోజుల నుంచి మనం ఎదుర్కొంటాం. అది ఏమిటంది, ఏ ప్రాబ్లం అంది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజ్. వెల్కమ్ బ్యాక్ టు నాగరాజ్ ఈపీఎఫ్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తూ ఉంటుంది. ఓకే, పిఎఫ్లో మనం యూఎన్ నెంబర్ యాక్టివేట్ చేయాలన్నా, అలాగే ఫర్గెట్ పాస్వర్డ్ చేసుకోవాలన్నా, అలాగే విత్డ్రాల్ పెట్టుకోవాలన్నా, ఇతర ఏ సమస్యలు చేసుకోవాలన్నా సరే మనకి ఆధార్ ఓటీపీతో మాత్రమే అనుసంధానమై ఉంది. ఈ ఆధార్ ఓటీపీ అనేది ఈ మధ్య గత వారం రోజుల నుంచి మనకి ఆధార్ ఓటీపీ అనేది కొంతమందికి ఆధార్ ఓటీపీ వస్తుంది, కానీ ఆ ఆధార్ ఓటీపీ అనేది సబ్మిట్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది. అలాగే కొంతమందికి అయితే ఆధార్ ఓటీపీ రాలేదు. అలాగే ఈ ఆధార్ ఓటీపీ ఎందుకు రాలేదండి రీజన్ ఏంటంటే, పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు ఏంటంటే మెయింటెనెన్స్ వర్క్ అనేది ఒకటి జరుగుతుంది వెబ్సైట్లో. దానివల్ల మనకి ఈ సర్వీస్ అనేది కొద్దిగా మనకి డౌన్లో ఉంది. అందువల్లనే ఓటీపీలు వచ్చినా సరే సబ్మిట్ అవుతున్నాయి కాదు, ఒకసారి అప్రూవల్ అవుతున్నాయి కాదు, అన్నీ ఎర్రర్ వస్తున్నాయి. దానివల్ల మీరు ఏం చేస్తారంటే, అయితే మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ టైం కానీ మీరు ఏదైనా క్లెయిమ్ కానీ, యూఎన్ నెంబర్ యాక్టివేషన్ కానీ, పిఎఫ్ నెంబర్ పాస్వర్డ్ మర్చిపోతే పరగట్టు కొట్టడం కానీ, ఇటువంటి ఏ సమస్య ఉన్నా సరే మీరు మ్యాక్సిమం ఈవినింగ్ టైం చేసుకోండి. ఈవినింగ్ టైం ఒకవేళ ఓటీపీ రాకపోయినా, ఒకవేళ ఓటీపీ సబ్మిట్ అవ్వకపోయినా సరే 1-2 సార్లు ట్రై చేయండి. అలా ట్రై చేస్తేనే అవుతుంది. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.